హలో అండి. ఇది నిన్న ఈవినింగ్ అనమాట. మొన్న పెళ్ళిలో పెద్దమ్మ అయితే అమ్మకి గూడా వడిబియ్యం అయితే పోసింది. ఇక నేను గూడా వెళ్ళాననమాట. ఇక అమ్మ ఒక్కతే అవుతుంది చేసుకోవడానికి ఇబ్బందవుతుందనేసి. చెల్లి గూడా ఉంది. ఇక నేను పిల్లల్ని స్కూల్‌కైతే పంపించేశాను. మార్నింగ్ పంపించేసి నేను ఆఫ్టర్‌నూన్ 1 అట్లా ఎళ్ళాననమాట. ఇవి అమ్మ వాళ్ళ పక్కకి ఇలా తోటలా పెట్టుకున్నారు గార్డెనొచ్చేసి. చెట్లయితే బావున్నాయి. చెట్లకైతే డైలీ పువ్వులైతే పూస్తాయండి. ఇక చెల్లయితే రెడీ అవుతుంది. వంటలయితే కంప్లీట్ చేసేసుకున్నాము అన్నీ. ఇగ అమ్మ రెడీ అయ్యేసి చెప్పడానికి వెళ్ళింది అందరికి. ఇగ నేను గూడా రెడీ అయ్యేసి షార్ట్ అయితే తీశాను మీతో షేర్ చేసుకుందామనేసి. పిల్లల్ని తీసుకురమ్మని నేను డ్యాడీకి జెప్పాను. ఈవినింగ్ తీసుకొస్తా అనేసి అన్నాడు. ఇక మేము మొత్తం పనంతా ఫినిష్ జేసుకున్నాము. టైమొచ్చేసరికి 5 కావడానికొస్తుంది. 1-1:30 లోపు అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వంటలు మొత్తం కంప్లీట్ చేసేసుకుని వంట పని మొత్తం అయిపోయిన తర్వాత షార్ట్ అయితే తీశాను. సో, చెల్లి గూడా మార్నింగే పూజ చేసేసింది. పూజ దగ్గరకొచ్చేసరికి అసలు ఎంత నీట్‌గా చేసుకుంటామంటే అంత నీట్‌గా చేసుకుంటామండి. ఇక ఇదొచ్చేసి అన్నం అనమాట. సో, వడిబియ్యం అన్నం యెల్లో కలర్‌లోనే ఉంటుంది గదా! సో, అన్నము అలాగే వంకాయ, ఆలుగడ్డ అనమాట కర్రీ వచ్చేసి. ఇక అమ్మ సాంబార్ చేసేసింది. నేను కర్రీ చేసేసాను. ఇక దీంతో పాటు కొన్ని పాపడాలైతే చేసాము. అలాగే కొంచెం స్వీట్ గూడా చేశామనమాట. సో, కంపల్సరీ ఇవన్నీ ఉంటేనే భోజనం కంప్లీట్ అవుతుంది కదా! సో, ఇలా అయితే గడిచింది. సో, అమ్మ చెప్పేయడానికి వెళ్ళింది. చెప్పేసిన తర్వాత ఇగ నైట్ అయితే అందరొచ్చేసారు. ఇగ కూరటి కుండ గూడా పెట్టేసింది అమ్మ. సో, మాకు ఇది ఇలానే చేస్తామండి మేము. సో, కొంచెం డిఫరెంట్‌గా ఉందనుకుంటే ఏమనుకోవద్దు. సో, ఇగ అమ్మ చెప్పడానికి అందరికీ వెళ్ళింది. సో, మాకు పక్కలకి ఇటు సైడు గేటుంది, ఇటు సైడ్ గేటుంది. అందుకనేసి షార్ట్‌గా తీశాననమాట వీడియో. ఇగ ఒక్కొక్కరిగా అందరు చెప్పుకుంటూ వెళ్ళిందనమాట. సో, ఇలా అయితే ఈ షార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇగ నైట్ తీద్దామనుకున్నాను గానీ, ఇగ అందరూ రావడం, వడ్డించడం ఇలానే సరిపోయింది. సో, ఇదనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న షార్ట్ వ్లాగ్. సో, నచ్చిందనుకుంటే గనక తప్పకుండా లైక్ చేయండి. ఈ వినాయకుడి బొమ్మొచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. ఈ ఆవు దూడ బొమ్మ గూడా నేను మీషోలోనే తీసుకున్నాను. కావాలనుకున్నోళ్ళు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.